దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కీర్తనలు 91వ కీర్తన 4వ చరణం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, తన రెక్కలతో నిన్ను కప్పును అనే మాటలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. అలాగే కీర్తనలు 36వ కీర్తన 7వ చరణంలో చూస్తే దేవుడు తన రెక్కలతో మనలను నిరంతరము కప్పి ఉంచే దేవుడు. కోడి తన పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రెక్కలు చాచి పిలుస్తుంది. ఏ పిల్లలైతే తల్లి పిలుపును విని రెక్కల క్రిందకు వస్తాయో అవి సురక్షితముగా కాపాడబడతాయి. దూరముగా తల్లి రెక్కలలోనికి రాని పిల్లలు పక్షి చేతిలోనికి చిక్కడం మనం గమనిస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే ప్రభువారు అంటున్నారు, ఎన్నో మారులు నా రెక్కల క్రింద చేర్చుకోవాలని చూచాను గాని మీరు వల్లకపోతిరి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన రెక్కల నీడలోనే క్షేమాన్ని, సురక్షితమైన విధానాన్ని, కాపుదలను మనము పొందుకోగలం. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యము కలుగుతుంది అని మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో మనకు కనబడుతుంది. ఆయన రెక్కల నీడను ఆశ్రయించి మనము మన కుటుంబాలు క్షేమాన్ని పొందుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాత్రమే మాకు క్షేమం ఇవ్వగలరు. మీరే మమ్మలను సురక్షితముగా నడిపించగలరు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి వారికి క్షేమాన్ని, కాపుదలను, భద్రతను మీరు దయచేయండి. నీ కృపచేత ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.